మరి ఈరోజు మిత్రులారా ఆలోచన చేయండి. ఈ దేశ పౌరులందరూ కూర్చొని సావధానంగా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను పూర్తి చేసుకున్న సందర్భంలో స్వతంత్రం రాకంటే ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో ఇవాళ మళ్ళీ అలాంటి పరిస్థితులే పునరావృతమైనవి. ఆనాడు బ్రిటిషర్స్ కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన, భాషల మధ్యన చిచ్చు పెట్టి అధికారాన్ని ఏ విధంగా అయితే పదిలపరచుకోవాలనుకున్నారో, మన మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నారో, ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి బ్రిటిషర్స్ ఇచ్చిన సిద్ధాంతాన్ని, ఆలోచన విధానాన్ని మళ్ళీ దేశ ప్రజలపై రుద్దాలనుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. స్వతంత్రానికంటే ముందు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అలాంటి పరిస్థితులే దాపురించినాయి. అందుకే ఈరోజు మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు ఏకదాటిన పాదయాత్ర చేసి ఈ దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడడానికి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అవసరమైతే ప్రాణాలను సైతం దేశం కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈరోజు ఒక మహత్కరమైన కార్యక్రమాన్ని తీసుకొని వారు పాదయాత్ర చేపడుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15-16 రోజులు రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్నారు, పాదయాత్రలో పాల్గొన్నారు. 375 కిలోమీటర్లు తెలంగాణలో వారు పాదయాత్ర చేసిండ్రు. తెలంగాణ ప్రాంతానికి చార్మినార్ అనేది ఒక నజరానా. ఆ చార్మినార్ దగ్గర నుంచి శ్రీ రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్రలో భాగంగా ఎక్కడైతే జెండా ఎగరేసి ఈ మత సామరస్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండో అక్కడే వారు కూడా జెండా ఎగరేయడం ద్వారా మళ్ళొక్కసారి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేసింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇది ఒక దండి మార్చ్ లాంటి, ఇట్లాంటి ఎన్నో మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని ఇవాళ వారు ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంగా నాయకులకు, శ్రేణులకు, దేశ పౌరులకు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. దేశం యొక్క భద్రత ప్రమాదంలో పొంచి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖరరావు గారి చేతిలో పూర్తిగా సమూలంగా విధ్వంసం అయిపోయింది. ఇవాళ అభివృద్ధి లేదు, ప్రజలకు ఆత్మగౌరవం లేదు, స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, స్వయం పాలన లేదు. స్థానిక సంస్థలల్లో ఇంత దుర్భరమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు స్వతంత్ర భారతదేశంలో. అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డాలర్ విలువ, రూపాయి విలువ తగ్గిపోయి డాలర్ 83-84 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా దేశంలో రూపాయి క్షీణించిపోయింది. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట కోల్పోయింది. ఇవాళ చైనా 2000 స్క్వేర్ కిలోమీటర్స్ భారత భూభాగంలో చొచ్చుకొచ్చి ఆక్రమించుకుంటే కనీసం ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నారు అంటే ఇది నిజంగా దౌర్భాగ్యము, దేశానికి అత్యంత ప్రమాదం పొంచి ఉన్నది. మన నాయకుడు కోవిడ్ వచ్చే సందర్భంలో 2020లోనే చెప్పిండు కోవిడ్ ప్రమాదం పొంచి ఉన్నది, ముందస్తు చర్యలు తీసుకోండి అని. పట్టించుకోలే, అవహేళన చేసిండ్రు. తర్వాత కోవిడ్ బారిన లక్షలాది మంది చచ్చిపోయిన తర్వాత కానీ ప్రజలకు ఆ విషయం అవగాహన రాలే. ఇవాళ కూడా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నారు, గతంలో చైనా వేరే, పాకిస్తాన్ వేరేగా ఉండేది. ఈరోజు చైనా, పాకిస్తాన్ కలగలిసి కుట్ర చేసి ఇరువైపుల నుంచి దేశం మీద దాడి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. పాకిస్తాన్, చైనా సైనికులు, సైన్యాధిపతులు సమాలోచన చేస్తున్నారు భారతదేశం మీద మూకుమ్మడిగా దాడి చేయడానికి. దేశ భద్రత ప్రమాదంలో ఉన్నదని పదే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. అయినా నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఈ దేశ భద్రత పట్టిలేదు. కేవలం ఎన్నికలు, పార్టీ ఫిరాయింపులు,
ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడం అన్న ఆలోచన తప్ప దేశ భద్రతకు వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేదు. అందుకే ఈరోజు దేశంలో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీ సరిహద్దుల్లోకి అడుగుపెట్టిన మరుక్షణం నరేంద్ర మోడీ గారు పీఠం కదిలింది. నరేంద్ర మోడీ గారు భయపడ్డారు కాబట్టి కోవిడ్ నిబంధనల ప్రకారం మీరు యాత్రను రద్దు చేసుకోండి అని రాహుల్ గాంధీ గారికి నోటీస్ ఇచ్చారు. నేను అప్పుడే అడిగిన ప్రధానమంత్రిని పార్లమెంట్లో, నిజంగానే కోవిడ్ పొంచి ఉంటే పార్లమెంట్లో నిబంధనలు పాటించి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి కదా. పార్లమెంట్లో ప్రధానమంత్రి, హోంమంత్రి, సంబంధిత శాఖ మంత్రులు సభలు నిర్వహించేటప్పుడు కోవిడ్ ప్రమాదం ఢిల్లీలో పొంచి ఉంటే పార్లమెంట్లో నిబంధనలు ఎందుకు అమలు చేయట్లేదు అని. అంటే కేవలం కుట్ర చేయడం ద్వారా రాహుల్ గాంధీ గారి దేశాన్ని కాపాడడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని దెబ్బతీయడానికి, దేశ సమగ్రతను ఫనంగా పెట్టడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ రకంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళు ఆలోచన చేస్తుంటే, ఇక రాష్ట్రంలో తోసుకున్న దోపిడీతోటి రాష్ట్రం మొత్తం నిర్వీర్యమైపోయింది. ఇక దోసుకోవడానికి ఏం మిగలలేదు. కుటుంబ సభ్యులకు పంచాలి అంటే కుటుంబ సభ్యులు పెరిగినరు, వాళ్ళ ఆశ ఆకలి ఇంకా పెరిగింది. కాబట్టి దేశమంతా పార్టీని విస్తరించి కుటుంబ సభ్యులకు వివిధ రాష్ట్రాలను పంచిపెట్టడానికి కేసీఆర్ గారు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఇక్కడి సమస్యల మీద 2014 పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది, ఉక్కు కర్మాగారం ఇచ్చింది, IIIT ఇచ్చింది, గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తా అన్నది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు జాతీయ హోదా ఇవ్వడానికి అవకాశం ఉంటే వీటి మీద ఏది పార్లమెంట్లో చంద్రశేఖర్ రావు గారు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ప్రస్తావించలే. కానీ ఢిల్లీకి వచ్చి దిక్కుమాలిన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని 3 రోజులు అక్కడ కూర్చున్నాడు. పార్లమెంటు జరుగుతున్నప్పుడు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి పునర్విభజన చట్టంలో చట్టం తెలంగాణ ప్రజలకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎందుకు అమలు చేస్తలేవని చంద్రశేఖర్ రావు గారు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఆలోచన చేయలే. ఎంతసేపు ఉన్నా ఒకడేమో పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యే కొనుగోలు అంటాడు, ఇంకొకడేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటాడు. ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకుంటలేరు. ఇవాళ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతున్నారు, నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దళితులు గిరిజనుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైద్య సహాయం ఎవరికి పేదలకు అందుతలేదు. ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణులకు నాయకులకు నేను పిలిపిస్తున్నా, మనకుండే చిన్న చిన్న సమస్యల కంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా పెద్దవి, ప్రమాదకరమైనవి. కాబట్టి ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. అందుకే శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నాయకత్వంలో జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని ఇచ్చిండ్రు. ప్రతి కార్యకర్త తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వెళ్ళాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరుకోవాలి, ప్రతి మనిషిని అప్రమత్తం చేయాలి. రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించి చెప్పి హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త, అభిమానులు, తెలంగాణ పౌరులందరూ కూడా పాల్గొనవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి మనమందరం సంసిద్ధంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో మనందరం కలిసి పనిచేయడం ద్వారా ప్రజలకు ఒక భరోసాన్ని, ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత నాయకుల మీద, మన మీద ఉంది. మళ్ళా కొత్త సంవత్సరం జనవరి 3 నుంచి రాహుల్ గాంధీ గారు మళ్ళీ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ మధ్యలో వారు ఈ విరామం ప్రకటించారు. కశ్మీర్ వరకు వారి పాదయాత్రలో వీలైనంత మేరకు మన వాళ్ళందరూ కూడా పాల్గొని సంఘీభావంగా ఉండాలి. ఈ దేశ సమగ్రతను కాపాడాలి. దానికి మనందరం ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవ సందర్భంగా మనందరం ప్రతినబూని ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. వ్యక్తిగతమైన అంశాలు, వ్యక్తిగతమైన సమస్యల్ని చర్చ పెట్టకుండా ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఉపయోగపడే ప్రణాళిక మీద కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా,
జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.